ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో కుజగ్రహం అలాగే అనుకూలమైన స్థితిని చూపిస్తున్నాడు. అయితే అనుకూలం అనే దానికి అర్థం ఏనాటి నుంచో ఉన్నటువంటి అభిప్రాయాల్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. కొంత గట్టిగా మాట్లాడడం, గట్టిగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుందని తెలుస్తోంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాం. మాట తీరు వ్యవహారం అంతా కూడా చాలా సౌమ్యంగా చక్కగా అనుకూలంగానే ఉంటుంది. స్పష్టత ఎక్కువగా ఉంటుంది ఏ మాట మాట్లాడినా కానీ. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలతనే ఉన్నదని తెలుస్తోంది. గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా అనుకూలత అయితే లేదు, సాధారణమైన పరిస్థితి ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కూడా కొంత అనుకూలత వస్తుంది. ఆర్థికపరమైన విషయాలు, రుణ ఒత్తిడి అలాంటివన్నీ తగ్గుతాయి. రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం చురుకుగానే పాల్గొంటారని తెలుస్తోంది. అంటే రుణాలు తగ్గించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు అని అర్థమవుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా మంచి కలివిడిగానే ఉంటారని అర్థమవుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా సాధారణంగా ఉంటుంది. ఎలాంటి విషయమైనా సరే స్పష్టంగా మాట్లాడుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా స్పష్టత పెరుగుతుంది. ఆర్థికపరమైన డిపాజిట్లు మొదలైన విషయాల్లో షేర్ మార్కెటు, డిపాజిట్లు, షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు అలాంటి విషయాల్లో పాల్గొనే వాళ్ళకి కొంత అనుకూలత బాగానే కుదురుతుంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడం, కొత్తగా ఆస్తిపాస్తులు తీసుకోవడం అలాంటి విషయాలు ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పెరుగుదల కనబడుతోంది. మంచి అనుకూలమైన వాతావరణాన్ని చూడగలుగుతాము. కొత్త వారితో పరిచయాలు అవుతాయి. కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది. అలాగే దూరదేశాలు, దూర ప్రాంతాలు సందర్శించడానికి ప్రయత్నం చేస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారని అర్థమవుతోంది. అలాగే సాధారణమైన ఖర్చులు ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలైతే కాదు, శుభ లక్షణాలు కలిగిన ఖర్చులే ఉంటాయి. సాధారణమైన ఎప్పుడు ఉండేటువంటి ఫలితాలే
ఈ ఖర్చుల విషయంలో కనబడుతోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం కనకదుర్గామాతని ఆరాధించడం, పూజించడం, నమస్కరించుకోవడం చేస్తే బాగా అనుకూలత పెరుగుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.